నామములో వందనాలు చేస్తున్నాం. ఈ ఉపవాస కూడికల్లో సంఘంలో చేరాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 దినాల ఉపవాస కూడికలో మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు మరణమంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుండా వారు చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారం కానీ ప్రార్థించను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల నాయన, ప్రభువుల దేవ ప్రభా, ఈ పరిశుద్ధ పవన్ పదకొందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. దీనిని ఇంగ్లీష్ నన్ను ప్రభా తండ్రి అయినా మీరు ప్రేరేపించి ప్రభా తండ్రికి చేర్చుకుని స్తుతి స్తోత్రం అయినా కొన్ని మాటలు చెప్పుడుకు ప్రభా తండ్రి అయినా మీకు ప్రేరేపించుకున్న స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నిలబడి నేను కానీ ప్రభా తను మాట్లాడి నేను కాదు మీరు సహాయం చేయ ప్రభా తను నా దోతుల ద్వారా ప్రభా మీరు మాట్లాడి మీరు తండ్రి దేవ సహాయం చేసి ప్రార్థిస్తాం తండ్రి ప్రభా తను జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ ప్రభా తండ్రి మీరు మాట్లాడుతుండగా ప్రభా తండ్రి వెనగల చెవిని గ్రహింపు మనసును ప్రభా నాకు మీకు దయచేయమని దేవ నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఇప్పుడు ప్రభా నా స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉపవాస కూడిక అనేది ప్రభువారు యుక్తకాలంలో ఆయన సేవ ప్రారంభించక ముందు ఆయన 40 దినాల ఉపవాసం ఉంటే మనం చూస్తున్నాం. అయితే 40 దినాల ఉపవాసం ఉండి ఆయన సాతాను శోధింపబడి ఆయన సేవ ప్రారంభించినట్టుగా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూద్దాం. 4వ అధ్యాయం చూసినట్లయితే అప్పుడు ముందు 17 వచ్చి చూద్దాం. 3:17 మరియు ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఆనందిస్తున్నానని ఒక శబ్దం ఆకాశం వచ్చినది. అయితే ఆయన బాప్తిని తీసుకొని ఆ 16 బాప్తిని తీసుకొని నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పశువులు ఆ పావును ఆయన మీదకి వచ్చి ఆ మాట చెప్తున్నా కనబడుతుంది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన ప్రియకుమారుడు, ఈయన పంపి ఉన్నా అని చెప్పి ఆయన ఒక పౌరం ఆత్మ ఆయన మీదకి వచ్చి ఇంకా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు యేసు అపవాచేత శోధింపడుకు ఆత్మ వలన అరణ్యం కొనుక్కోబడి, అయితే ఆయన అరణ్యం కొనుక్కోబడ్డాడు. ఎందుకంటే అది శోధింపబడాలి. అక్కడ శోధన ఉంది కనుక అక్కడ ముందుగానే అది ఆయన లేఖను నెరవేర్చినట్లుగా ఆయన ఆ శోధనలో కనుక ఆయన కొనుక్కోబడ్డాడు. 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం పిమ్మట ఆఖరి కొనగా అప్పుడు శోధకుడు ఆయనతో వచ్చి ఒక 3 సార్లు ఆయన శోధిస్తున్నాడు. అపవాది వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు ఉన్నట్లుగా ఆజ్ఞాపించమని ఆయన చెప్పాడు. అయితే నువ్వు ఆకలి ఉన్నావు కదా, ఆ శోధిస్తూ ఉన్నాడు అపవాది. నువ్వు ఆకలి ఉన్నావు కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినని చెప్తుంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి మాట వలన ప్రతి మాట వలన జీవించమని చెప్పాక ఆయన గద్దించడం కనబడుతుంది. ఇంకా రెండోసారి కూడా ఎట్లా అంటే 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూలకు ఆజ్ఞాపించడని నీ పదుపడేనను రాత్రి తగలకుండా వాళ్ళు చెరువు తెచ్చుకోండి అని చెప్పి. అయితే ఇక్కడ చూసినట్లయితే నువ్వు పెద్ద పట్టణం చేసి తీసుకుపోయి ఇక్కడి నుంచి దుమ్ముకు, అయితే నీకు ఏ హాని కలగకుండా నీ దూతలు పంపిస్తా అని చెప్పని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ సాధారణ అక్కడ ఒక మాట చెప్తాడు, ఆయన నిన్ను కూర్చి ఆజ్ఞాపించినప్పుడు అదే రాయబడినదని ప్రభు యేసు నీవు దేవుని శోధింపోవాలని మరొక చోట రాయబడి అని చెప్పి ఇక్కడ ఆపాది 2 సార్లు కూడా ఆయన గద్దించినట్టు కనబడుతుంది. అయితే 3వసారి చెప్తున్నానంటే 8వ వచనము, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీద ఆయన తీసుకొని పోయి ఈ లోక పట్టణములన్నింటినీ వాటి మహిమలను ఆయన చూపి నీవు సాగరపడి నాకు నమస్కారం చేసినట్లా ఇవన్నీ నీకు ఇస్తాను చెప్తున్నాడు. అంటే ఇదంతా ఎవరిది? అయితే దేవుని కుమారుడు అయితే అన్నాడు, ఆయనకేమో ఇచ్చినట్టుగా ఆయన అన్నట్టుగా సాతాను చెప్తున్నట్టు ఎన్ని నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేయాలంటున్నాడు. అప్పుడు
ప్రభు గట్టిగా ఆయన ఇప్పుడు యేసు వంతు సాతానా పొమ్ము ప్రభుని యేసు ప్రభు అయిన నీ దేవునికి నొక్కి ఆయన మాత్రమే సేమిపోని చెప్పినప్పుడు ఆయన సాతానా నుంచి వెళ్ళిపోయాడు. అలాగూ 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన సేవను ప్రారంభించాడు. అలాగే సేవను ప్రారంభించి అప్పుడు అక్కడి నుంచి అప్పటి నుండి యేసు పరలోకముల రాజ్యము సమర్పించినది కనుక మారుమనసు పొంది అప్పటి నుంచి ఆయన సువార్త ప్రారంభించాడు. సువార్తకు ముందు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అయితే మనకు ఒక సూచనగా మనం గుర్తు చేసినట్టే మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఏదైనా ఒక తలంపు పెట్టినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే మనం ప్రార్థన చేస్తున్నాము, ఇల్లు కట్టాలని కానీ ఆ గృహప్రవేశం కానీ ముందుకు ప్రార్థన చేసుకొని దాన్ని ప్రవేశపెడుతున్నాం. అయితే ఇక్కడ అంటాడు ఆయన ఉపవాస ప్రార్థన చేసే 30 దినాలు ఆయన సేవను ప్రారంభించాడు. ఆ విధంగా ఆయన కొనసాగిస్తూ అది 3 సంవత్సరం ఆయన ఆ సేవను కొనసాగించుకుంటూ వచ్చాడు. అనేక మంది స్వస్థపరిచాడు, అనేక మందిని ఇంకా బాగు చేశాడు. అలాగే అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసేట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఆయన చివరిగా ఇదిగో మరణం అవసరం కనుక ఇదిగో ఇక ఆఖరి దినాల్లో ఉన్నాడు. మనిషి కుమారుడు మనుషులకు అప్పగించబడి శోధింపబడి మరణమవుతుందని చెప్పి అక్కడ ఉంది కనుక అది ముందుగా ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేయడం మనకు కనబడుతుంది. చూసినట్లయితే అంతలో యేసు 36వ వచనం వారితో కూడా గెచ్చమని అనబడిన ఒక చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు ఇంకా కూర్చుని కుషీలతో చెప్పాడు. కొంతమంది అక్కడ కూర్చోబెట్టాడు అక్కడ. అయితే ఒక ముగ్గురిని తీసుకొని మళ్ళీ ఆయన కొంత దూరం వెళ్ళడం మనకు కనబడుతుంది. పేతురును జబది కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాకులకు మొదలుపెట్టి అప్పుడు ఆయన మాడమంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిన కనుక మీరు అక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండే వాళ్ళతో చెప్పారు. అయితే ఇక్కడ ఉండండి, నా మనసు దుఃఖంతో వేదనగా ఉన్నది, దుఃఖంతో ఉంది. అయితే ఆ దుఃఖం ఎవరితో పంచుకోవాలంటే దేవునితో పంచుకోవాలి. ఆ దుఃఖాన్ని ఆయన దేవునితో పంచుకోవాలి. ఆ దుఃఖం ఎందుకుందంటే అయితే ఆయన మొత్తం సమస్తం ముగించుకున్నాడు. ఆయన చెప్పిన కార్యం అంతా ముగించుకున్నాడు. అది వచ్చిన పని నెరవేర్చుకున్నాడు. అది మధ్య యోహాను సువార్తలో మాట కనబడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం చూస్తే 4వ వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది అంటున్నాడు. అయితే నేను చేయడానికి నాకు ఇచ్చిన పని, అయితే ఏ పని మీద నేను వచ్చానో, ఏ పని నాకు ఇచ్చావో ఆ పని మొత్తం సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అది ఇంకేమీ కొరవలేదు, అది సంపూర్ణంగా నెరవేర్చారు. కానీ ఉన్న ఒకే ఒక మా కొరవ, ఎందుకంటే ఆయన మరణం అవ్వాలి, ఆయన సిలువ వేయబడ్డాలి. ఎందుకంటే అనేక లక్ష్యం కోసం ఆయన సిలువ వేయబడాలి కనుక అక్కడ మాట కనబడుతుంది. నేను పంచి మహిమపరిచి అని చెప్తున్నాడు కనుక ఇక చివరి ఘట్టముగా ఆయన మనుషులు అప్పగింపబడి ఆయన మరణం అవగాహనంగా ఆయన ముందుగా ప్రార్థన చేయడానికి ఆయన కొండ మీద కనపడుతుంది. అయితే వాళ్ళని చెప్తున్నాడు మీరు ఇక్కడ ఉండండి, నాతో కూడా మెలకుగా ఉండండి. ఆయన చెప్పారు కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం కనబడుతుంది. ఒక మెలకుగా ఉండాలి. అయితే ఇదిలో మన మెలకు కూడా ఏం చేయాలంటే ఫోన్ తీసుకోవాలి. అది మనం ఫోన్లో మాట్లాడుకుంటూ ఆ చాటింగ్ చేసుకుంటూ ఉంటే ఒక రాత్రి ఏంది 8 రాత్రులు గడిచిపోతూ ఉంటుంది. ఇక తెలియదు, రాత్రి కూడా తెలియదు, ఎందుకంటే మనం ఫోన్లో ఉంటాం కనుక. అప్పుడు అవకాశం లేదు కనుక వాళ్ళు ఏంటంటే నిద్రపోతున్నారు. కొద్ది సమయం ఉండలేకపోయారు వాళ్ళు ఉన్నాడు కనుక అలాగే వాళ్ళు ఏంటంటే నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళ నిద్రపోతే నిద్రపోకూడదు కనుక మెలకువగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. అయితే మనం చెప్పినట్టే మనం మెలకువగా ఉండాలి. ఒక మెలకువ కాదు కానీ ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. అయితే మనం ప్రార్థన చేస్తూ మనం మెలకువగా ఉండాలి. అలాగే మనం మెలకువగా ఉండి మనం ప్రార్థన చేస్తుంటే ఏ అపవాది మనల్ని ప్రవేశింపదు, ఏ సాధారణ మనం ప్రవేశింపదు. ఎందుకంటే మన ప్రార్థనలో ఉన్న కనుక దేవుని ఆత్మ మన చుట్టూ ఉంటుంది కనుక మనం సాధారణని టచ్ కూడా చేయలేదు అన్నమాట. కనుక మనం మెలకువతో ప్రార్థన చేయాలి, దేవుణ్ణి విజ్ఞాపనతో ప్రార్థన చేయాలని మనం తెలియజేస్తున్నాడు. అలాగే మొదటి పేతురు గ్రంథము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూసినట్టే మొదటి పత్రిక 5వ అధ్యాయము ఏందో చూద్దాం.
నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండు. మీ విరోధి అపవాది గర్జింపు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగుతున్నది. లోకమైన సహోదరులందు అయితే అలాగూ ఆయన సాతాను చేస్తారంటే తిరుగుతూ ఉన్నాడు, ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. అది ఎందుకంటే ఎవరిని మింగుదామా, ఎవరిని పట్టుకుందామా, అదే నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకువగా ఉండు. మీ విరోధి అపవాది గద్దించు చెప్పిన వారే, అది మామూలుగా రావట్లేదు, గద్దించు చెప్పిన వారే ఎవరిని మింగుదామా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఆ తిరిగే సమయంలో యోబు దొరికాడు. అయితే అటు తిరుగుతూ ఇప్పుడు ప్రభుడుతున్నాడు, సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావంటే, అయ్యా భూమి మీద తిరుగుతూ వస్తున్నాయంటే, మరి నా బతున ఎప్పుడు చూసావా, అది ఎలా అంటే ఆయనకేమయ్యా నువ్వు సమస్తం నెరవేర్చావు, ఆ కంచి వేసావు, భద్రత ఇచ్చావు, ఏమి బాగానే ఉన్నాడు అంటే, అలాగూ సరే నీ ఇష్టం ఏమైనా చెయ్యి చెయ్యి చెప్పినప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడే సాతాను దాన్ని స్టోరీ మొదలుపెట్టాడు. దేవుని ఆజ్ఞ లేనిది అక్కడ సాతాను ఏమీ చేయలేడు. మనల్ని ముట్టుకోవాలి కూడా దేవుడి ఆజ్ఞ కావాలి. అలా ఆజ్ఞ ఇవ్వాలంటే మనం ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ప్రార్థనలో మెలకుగా ఉండాలి. అప్పుడే సాతాను మనల్ని టచ్ కూడా చేయలేదు అన్నమాట. కనుక మనం మెలకుతో ఉంటాం, ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. అది మనం చూసినట్లయితే 30వ వచనం, కొంత దూరం మీద సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె రాజు నుంచి తొలగిపోనము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే ప్రకారమే కార్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి వేదన పడుతూ ఆ దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఈ గిన్నె రాజు నుంచి తొలగిపోనిము, తీసివేయి, అది నా చిత్త ప్రకారం కాదు, అది నీ చిత్తమే సిద్ధం కాదు. అయితే నీ చిత్తమే, నీ ఇష్టం, నువ్వు చేస్తావో చేయవో, అయితే అది నా చిత్తం కాదు, నీ చిత్తం అయితే చేయమంటున్నాడు. కనుక అలాగూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 30 చూద్దాం. 5వ అధ్యాయం 30 వచనం, నాతో నేను ఏమీ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన చిత్త ప్రకారమే చేయగోరుతున్నాను కానీ నా ఇష్ట ప్రకారం చేయగోరను, కనుక నా తీర్పు న్యాయమైనది. అయితే తీర్పు తీస్తున్నా కానీ అది నా చిత్త ప్రకారం కాదు, నేను చేర్చట్లేదు, నాతో నేను ఏమీ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీస్తున్నా. అయితే ఈయన విన్నట్లుగా అంటే ఈయన మాట్లాడట్లేదు, తండ్రి మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ద్వారా తండ్రి మాట్లాడుతున్నాడు, నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుతున్నాను కానీ నా ఇష్ట ప్రకారం నేను చేయట్లేదు. అయితే అన్నాడు, ఇది నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నుంచి తొలగిపోనేము అని వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, మనం ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని మనము ఆ ప్రార్థన చేస్తూ ఉండాలి, మెలకువగా ఉండాలి చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే మెలకువగా ప్రార్థన చేస్తామో ఎలాంటి శోధన మనకి కనపడదు, ఎలాంటి ఆపద మనకి రాదు. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువులే ఆయన అంత గొప్పగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆయన చెమట రక్తంగా మారుతుందంట. అలాగే వేదన పడుతున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా మన కోసమే విజ్ఞాపన చేస్తున్నాడు. అది యోహాను సువార్త కనబడుతుంది మనకి మా ప్రయోజనంలో. అయితే ఆయన వేదన పడుతూ మరీ ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. కనుక ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది ప్రార్థన చేస్తున్నాడు కానీ ఈ శిష్యులైతే నిద్రపోతున్నట్టు కనబడుతుంది. 40వ వచనం 26, నీవు నాకు అనుగ్రహించి ఉన్న నీ వారైందున వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. అయితే లోకం కోసం ప్రార్థన చేయట్లేదు, అదే మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటున్నాడు, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలన కలిగినవి కనుక వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఇది లోకం కోసం కాదు, అదే మన కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే మనం చూసినట్టు ఇంకా రెండో మాటగా మాకు 15వ వచనం చూద్దాం.
నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడని ప్రార్థిస్తున్నాను. అయితే ఆయన చివరి దినాల నుండి కూడా ఇదిగో మనమవుతున్నాడు కనుక అదే మన కోసం ఆయన తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు. అదే శోధనలో పడకుండా ఉన్నట్లా ఉండాలని దుష్టుని కాపాడమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది అనుకుంటున్నాడు అంటే నీవు లోకంలో నుండి వారిని తీసుకొని ప్రార్థన చేయట్లేదు, అది మనం తీసుకు ప్రార్థన చేయట్లేదు, అదే వారిని దుష్టుల నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు చెప్తున్నాడు. అదే మన కోసం ఆయన ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు. అదే మన చూసినట్లయితే 21వ అధ్యాయం 1వ వచనము, తండ్రి నాయందు నీవును నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కోసం మాత్రం మీరు ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంది వారందరూ ఏకమై ఉండవాలని వారి కోసం ప్రార్థిస్తున్నాను. అయితే మనందరం ఏకమై ఉండాలని. అయితే అది గొప్ప సంకల్పం ఏంటంటే మనమంతా కూడా ఏకమై ఉండాలి, ఆయన ముందు విశ్వాసంతో ఉండాలి. అందుకనుక తల్లి విజ్ఞాపన చేస్తున్నాడు. అదే నీ యందు నేనును నా యందు నీవు ఉన్నావు కనుక అదే వారు కూడా మన యందు ఉండాలని తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. మనం వాళ్ళతో కలిసి ఉండాలని, అయితే వాళ్ళతో మధ్యలో మనము కూడా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే మనం ఈ సమయంలో మనం ప్రార్థన చేయాలి, మనం ఆయనతో ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అయితే రాక సమయం అవుతుంది, ఎక్కడ చూసినా ఏదో గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి, కొన్ని గుర్తులు మనకు కనబడుతూ ఉన్నాయి, కొన్ని అంత్యక్రీస్తులు వేస్తున్నాడు. అయితే సాతానుడు రాబోతున్నాడు, ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడు. అయితే మనం మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి, మనం మెలకువగా ఉండి ఆయన కోసం జ్ఞాపన చేయాలి. ఆయన మన కోసం లోకంకి వచ్చి ఆయన శివులో మరణించింది కంటే ఆయన మనం కాపాడబడాలని, మన కోసం ఆయన తన వ్యక్తులుగా చేసుకున్నాడు, మన కోసం ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? మరణమంతగా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకొని ఆ దాసు స్వరూపం ధరించుకుని ఆయన మరణమంకు అవుతున్నాడు. చూద్దాం, చిన్న మార్చి మనం ముగించుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక చూసినట్లయితే మనకు కనబడుతుంది 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా విడిచిపెట్టుకో భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారము మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అయితే విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. అయితే తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. మరి ఎవరు కూడా ఆయన ప్రేరేపించలేదు, ఎవరు పురుగొనలేదు కనుక ఆయనే మన కోసమై తగ్గించుకున్నాడు. అయితే దాసు స్వరూపం ధరించుకొని మనిషి పోలికగా పుట్టి అయితే మన కోసమై ఆయన మరణమవుతున్నాడు. అయితే ఆయన ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే మనకు నిత్యజీవం ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాం, ఆయన ద్వారా మనము రక్షింపడ్డాం. అయితే మనం ఈజీ మనం మెలుకుతో ఉండి ఆయన ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటామో అయితే ఎలాంటి సాతాను శోధన మనకు అంటదు, ఎలాంటి అపవాది మన దగ్గర రాదు. ఎందుకంటే మనం దేవుల్లో ఉన్నాం కనుక, మన వెలుగు సంబంధం కనుక చీకటి మనం ప్రవేశించలేదు కనుక అన్నాడు, మీరు వెలుగు సంబంధులు, మీరు చీకటి సంబంధులు కాదు. అయితే మీరు పగటివారే అయినారు కనుక అపవాది మన దగ్గరికి రాదు. కనుక మనం ఏం చేయాలంటే జ్ఞాపన ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, మెలకువతో ప్రార్థన చేయని చెప్తున్నాడు. అయితే అలాగ మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించమని చెప్తున్నాడు. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించగాక. వందనాలు.